హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మూసీ నది ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్స్ ని కూడా హైడ్రా కూల్చేయబోతుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని అంటున్నారు. సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. సో మనం హైడ్రా దూకుడుని చూస్తున్నాం. సో బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలన్నింటినీ కూడా కూల్చేస్తూ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న బిల్డింగ్స్ కూడా కూల్చేయబోతుంది. అక్కడ ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓఐసీస్ వాళ్ళు దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు? నిజానికి హైడ్రా ఇప్పుడే అసలైన రంగంలోకి దిగింది అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. హైడ్రా ఓల్డ్ సిటీలోకి అడుగుపెట్టింది. ఓల్డ్ సిటీలో హైడ్రాని మేము ఎదుర్కొంటామని చెప్పేసి గతంలోనే ఓవైసీ భారీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. హైడ్రా చేస్తుంది తప్పు, మేము వదలమని చెప్పేసి మాట్లాడాడు. సామాన్యుల ఇళ్ల జోలికి రావద్దన్నాడు. సో ఇట్లా రకరకాలుగా మాట్లాడితే అన్నాడు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకి సరిగ్గా పోటీగా ఇప్పుడు హైడ్రా వెళ్ళి మూసీ పరివాహక ప్రాంతాలు, అలాగే అత్తాపూర్, మొత్తం ఓల్డ్ సిటీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలన్నీ కూడా, నారాయణగూడ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సర్వే చేస్తున్నారు. ఓకే. సో ఈ సర్వేలో అంటే బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏమేమి ఉన్నాయి, వాటిని కూల్చేయాలనేది వీళ్ళ ఆలోచన. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొన్ని వేల ఇళ్ళు బఫర్ జోన్లో ఉన్నాయి ఈ ఏరియాలో. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో అనేక మంది సామాన్యులే ఉన్నారు. అంటే ఇంకా దిగువ మధ్య తరగతి పేదలు వీళ్ళు కట్టుకున్న ఇళ్ళు అవి యాక్చువల్గా. సో వీళ్ళ ఈ నివాసాలను ఇప్పుడు కూల్చాలా అనేది ఉన్న ప్రశ్న. అయితే ఇక్కడ ఓవైసీ అడ్డా కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకు ఉండే బలగం వల్ల కొంత ఎదుర్కోవడానికి, కొంత అటువైపు నుంచి సమస్య ఎదుర్కోబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. అయితే రంగనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. కమిషనర్ రంగనాథ్ గారు మొత్తం సర్వే అయితే చేయిస్తున్నాడు ఆ పరివాహక ప్రాంతం మొత్తం కూడా. ఇప్పుడు కొత్తగా నిజం చెప్పాలంటే గవర్నమెంట్ 169 మంది ఎక్స్ట్రాగా అపాయింట్ చేశారు ఎంప్లాయీస్ని, ఇది హైడ్రా కోసం. అంటే సిబ్బంది ఎక్కువ కావాలి మాకు డిమాండ్ చేస్తే 169 మందిని. దాంతోపాటు ఈ సర్వే కోసం ఆల్రెడీ రాజేంద్ర నగర్ సంబంధించిన ఆర్డీఓ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నాడు ఇప్పుడు. సో ఇది చాలా సీరియస్గా జరుగుతున్న యాక్టివిటీ. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అంతమంది ఇల్లు కూడగొడితే ప్రభుత్వానికి ఇది వ్యతిరేకంగా తిరగదా అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా తిరుగుతుంది. దీని పట్ల ప్రభుత్వం వేరే యాక్టివిటీ ఒకటి ఆలోచిస్తుంది, అంటే వీళ్ళకి ఎలా న్యాయం చేయాలి అని. రెండోది వచ్చేసి ఫాతిమా కాలేజ్ ఏదైతే ఓవైసీది ఉందో, అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్, అదే పూర్తిగా చెరువును లోపలికి ఆక్రమించి కట్టాడని ఇదైతే తెచ్చుకున్నాడు. ఆ మ్యాప్ కూడా మనం అందరం చూసాం, డిజిటల్ మ్యాప్. అది క్లియర్గా ఆ కాలేజీ దాన్ని ఆక్రమించి కట్టినట్టుగా ఉంది. దాన్ని మేము కూల్చేస్తాం, ఏమాత్రం వెనక్కి తగ్గమని చెప్పేసి గతంలోనే రంగనాథ్ గారు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ చర్యలు తీసుకుంటాడా లేదా అని చూడాలి. సో సర్వే అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఎప్పుడు ప్రభుత్వం ఎటువంటి యాక్టివిటీ చేసినా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం అనేది ఓల్డ్ సిటీలో కామనే. ఎందుకంటే అక్కడ నిజానికి అది ఓవైసీ అడ్డా కాబట్టి అక్కడికి ప్రభుత్వాలు వెళ్ళి అనేక కార్యక్రమాలు చేయాలనుకొని ఫెయిల్ అయిన సంఘటనలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏమాత్రం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వెనక్కి తగ్గట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఓవైసీకి దెబ్బ అయితే పడిద్ది. ఇది ఇందులో పరిస్థితి. అన్న, అక్కడ బిల్డింగ్స్ పైన హైడ్రా వాళ్ళు ఆర్బిఎక్స్ అని రాస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఆర్బిఎక్స్ రాసిన బిల్డింగ్స్ ని కొంతమంది ఏమో కూల్చేస్తారు వీటిని అంటున్నారు, ఇంకొంతమంది లేదా వీటిని కూల్చారు, మిగతా వాటిని కూల్చుతారు అన్న ఒక సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ఆర్బిఎక్స్ అంటే ఏంటి, మరి ఈ బిల్డింగ్స్ ని కూల్చేస్తారా లేదా? ఈ ఆర్బిఎక్స్ అనేది ఇప్పుడు అందరిలో కలకలం రేపుతుంది. ఆర్డీఎక్స్ లాగా, ఆర్డీఎక్స్ అని తెలుసు కదా, ఎక్స్ప్లోజివ్ ఇదనమాట. అట్లా ఆర్బిఎక్స్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ మీద రాశారో ఆ బిల్డింగ్స్ ఓనర్లు భయపడుతున్నారు. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా వీళ్ళు సర్వే చేస్తూ ఉండగా సర్వేలో భాగంగా కొన్ని ఇళ్లను గుర్తించి ఆర్బిఎక్స్ అని రాస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ ఇళ్లను కూల్చడం కోసం కాకపోతే ఎందుకు రాస్తారు, హైడ్రా డ్యూటీ అది కదా అనేది అందరి సందేహం. ఇలా రాస్తూ ఉన్నారు. అయితే దీంట్లో మరొక లాజిక్ ఉంది. ఏంటంటే ఇక్కడ వేల ఇళ్ళు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ వేల ఇళ్లను కూల్చేస్తే వీళ్ళందరూ కూడా నిర్వసితులు అవుతారు. ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగుతుంది. అలా రేగకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలని ఆలోచించారంటే వీళ్ళందరికీ రిహాబిలిటేషన్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అని ఆలోచించి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వడానికి, ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ పథకం వల్ల దాంట్లో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వడానికి ఒక నిర్ణయం అయితే తీసుకొని జీవో పాస్ చేసింది ప్రభుత్వం. ఈ జీవోలో భాగంగా అర్హులందరినీ లెక్కగట్టడం అనేది వీళ్ళ ఉద్దేశం. సో దీంట్లో భాగంగా అర్హులు ఎవరు, అసలు ఈ పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్లో ఉన్నవి కూలుస్తారు, అన్నీ కూల్చారు కదా. సో బఫర్ జోన్లో ఎవరున్నారు వాళ్ళకి ఆర్బిఎక్స్ అని రాస్తున్నారు. వీళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి అర్హులు. సో ఆ యాంగిల్లో వాళ్ళని అర్హులుగా కేటాయిస్తూ రాస్తూ వెళ్తున్నారు. ఇదొకటైతే మరి ఆ ఇళ్లను కూల్చేస్తారంటే ఖచ్చితంగా కూల్చేస్తారు. ఎందుకంటే అది రాసిందే ఆ ఇళ్లను గుర్తించడం కోసం, ఆ ఇళ్లను కూల్చిన తర్వాత వాళ్ళని అర్హులుగా ప్రకటించి తిరిగి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వేరే చోట ఇవ్వడం కోసం ఇది ప్రాసెస్. దీనికోసం ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ మూసీ పరివాహక ప్రాంతంలో చేస్తూ వెళ్తుంది. అయితే ఇక్కడే ఎందుకు ఇటువంటి చర్య వేరే చోట్ల లేదు కదా అనుకుంటే, మూసీ పరివాహక ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా పెట్టుకుంది.
ప్రతి ప్రభుత్వం కూడా తన టర్మ్ పీరియడ్లో ఏదో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. గతంలో చంద్రబాబు గారి టైంలో ఐటీ ప్రాజెక్టులు, అలాగే హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ఐకానిక్ ప్రాజెక్టులుగా పెట్టుకొని వచ్చారు. అలాగే కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో సెక్రటేరియట్ కావచ్చు, అమరవీరుల స్తూపం ఆడిటోరియం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఒక ఐకానిక్గా నిలబడాలని చెప్పి చేసిన పనులు. ఇట్లా కొన్ని ప్రభుత్వాలు పెట్టుకుంటాయి. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఒక 2 పెట్టుకుందనమాట. ఆ 2 ఏంటంటే, ఒకటి వచ్చేసి మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసేసి అద్భుతంగా సుందరీకరణ చేయాలనేది వీళ్ళ ఆలోచన. ఓకే, ఇదొక ఆలోచన అయితే. రెండోది వచ్చేసి 4th సిటీ, హైదరాబాద్ సిటీ కాకుండా దీంట్లో 4th సిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని. హైదరాబాద్లో సైబరాబాద్ అనేది ఎలాగైతే సపరేట్గా డెవలప్ చేశారో హైటెక్ సిటీ ఇవన్నీ కలిసి, అలా కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్లో, అంటే ఒక న్యూయార్క్ ఎలా తయారై ఉందో న్యూయార్క్ రేంజ్లో 4th సిటీని డెవలప్ చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ప్లాన్. ఇది చాలా పెద్ద ప్లాన్. ఇదేంటి అనేది మనం వేరే వీడియోలో ప్రత్యేకంగా చేద్దాం. దానికి సంబంధించి చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇవి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికలు. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతం కోసం 1,00,000 కోట్ల వీళ్ళు ప్రతిపాదనలు అయితే పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి. అయితే ఆ బడ్జెట్లో దానికి ఏమి కేటాయించలేదు. తర్వాత బడ్జెట్ పూర్తయిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే కొంత బడ్జెట్ వీళ్ళు దీనికి కేటాయించారు కేంద్ర ప్రభుత్వం. సో అది రేవంత్ రెడ్డి గారి విజయం అని చెప్పాలి. ఇప్పుడు ఈ సుందరీకరణలో భాగంగా ఈ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఆక్రమించి కట్టారో వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ విధంగా ఆర్బీఎక్స్ అని రాసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈ బిల్డింగ్స్ అన్ని కొట్టిపడేస్తారు, దాంట్లో డౌటే లేదు. అయితే ఈ సుందరీకరణ విజయవంతం అవుతుందా లేదా అనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే మూసీ అనేది ఇప్పటికే దాదాపు పూర్తి స్థాయిలో ఇదైపోయింది. ఆ వాటర్ అనేది పూర్తి స్థాయిలో పొల్యూట్ అయిపోయింది. దాన్ని తిరిగి ఇది చేయాలనుకున్న కష్టమే. పరిసర ప్రాంతాలు సుందరీకరంగా ఉండొచ్చు, కానీ ఆ వాటర్ని మార్చగలరా? గంగా ప్రాజెక్ట్ లాగా, ప్రాజెక్ట్ గంగా ఏదైతే ఉందో, మిషన్ గంగా అనేది, ఆ పద్ధతిలో దీన్ని చేయగలరా అంటే అది అనుమానమే. అదంతా ఈజీగా సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే కొద్దో గొప్ప ఆ పరిసర ప్రాంతాలు బాగుంటాయనేది ఒక అంచనా. మరి చూడాలి ఏమవుతుందో. సో వీళ్ళకి మాత్రం ఈ ఆర్బీఎక్స్ అనే ఇల్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి డోకా లేదు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే ఇస్తారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మామూలుగా ఇప్పుడు ఓవైసీస్ వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తున్నారని కూడా డిస్కస్ చేస్తాం కదా. అంతకుముందు చాలా సపోర్ట్ వచ్చింది ఓవైసీస్ వాళ్ళ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే కూల్ చేయండి అని చెప్పేసి బీజేపీ వైపు నుంచి, ముఖ్యంగా రాజా సింగ్ గారు కూడా రేవంత్ రెడ్డి మీరు ఎక్కడ తగ్గద్దు, హైదరాబాద్ మీరు ఎక్కడ తగ్గద్దు, మీరు కూల్ చేయండి, మీకు మద్దతు తెలుపుతామని చెప్పేసి కూడా చెప్పడం చూసాం. మరి దాని గురించి ఏ విధంగా వాళ్ళేమో గట్టిగా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, వీళ్ళైతే మమ్మల్ని కాల్చేయండి ముందు అని చెప్పేసి అంతకుముందు అనౌన్స్ చేశారు. హైడ్రా విషయంలో బీజేపీ వల్ల ఈ 2 స్ట్రాటజీలు నడుస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఇది ఒక విచిత్రమైన ఇదనమాట బీజేపీ స్ట్రాటజీ. ఒకటి వచ్చేసి హైడ్రాని తప్పుపడుతూ, విమర్శిస్తూ, క్వశ్చన్ చేస్తూ, నిరసన తెలియజేసి ఒక స్ట్రాటజీ. ఇది కొంతమంది చేస్తున్నారు. ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి వినతి పత్రాలు తీసుకొని ఈ విధంగా చేస్తూనే జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి హైడ్రాని సపోర్ట్ చేసే స్ట్రాటజీ. ఇది వచ్చేసి బండి సంజయ్ గారు, అలాగే ఎంపీ రఘునందన్ గారు, వీళ్ళు చేస్తున్న స్ట్రాటజీ. కిషన్ రెడ్డి వీళ్ళంతా ఇట్లా 2 రకాల స్ట్రాటజీలు వెళ్తున్నాయి. ఇవి ఎందుకు ఈ విధంగా వెళ్తున్నాయని గమనించి చూస్తే, ప్రజల్లో నెగిటివిటీ రాకుండా బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ప్రజల మీదకి వెళ్తుంది, కాంగ్రెస్కి నెగిటివిటీ అవుతుందని బీజేపీకి తెలుసు ఏదో ఒక దశలో. అప్పుడు బీజేపీ తను ప్రజల వైపు ఉన్నానని చెప్పుకోవడం కోసం ఒక స్టాండ్ తీసుకుంది. రెండోది వచ్చేసి తమకు వ్యతిరేకులైన వాళ్ళని ఏదో రకంగా దెబ్బ కొట్టడానికి ఈ హైడ్రాని కాస్త రెచ్చగొడుతున్నమాట వాస్తవం. ఈ 2 జరిపిస్తుంది బీజేపీ. ఇందులో భాగంగా ఓవైసీ కాలేజీ మీద ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఒక్కసారిగా రఘునందన్ గారు, అలాగే బండి సంజయ్ గారు రెచ్చిపోయారు. కూల్చాల్సిందే, దానికి మేము సపోర్ట్ చేస్తాం, ఎటువంటి వెనక్కి తగ్గేది లేదు అని. ఈ విషయంలో రఘునందన్ గారు చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా. సో ఇది అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేయడం ఏంటి అనే కోణం కూడా కనపడింది ఇందులో. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు ఆ రేంజ్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నారు వీళ్ళు, కూల్ చేయాల్సిందే, తగ్గేది లేదని. అంటే ఓల్డ్ సిటీలో సామాన్య పేద ముస్లిం ప్రజానీకం అన్నా కూడా వీళ్ళకి ఇబ్బందే.